టీమిండియా మరోసారి తన మాస్టర్ క్లాస్ ప్రదర్శించింది. 300+ పరుగుల లక్ష్యాన్ని తేలికగా ఛేదించి సిరీస్ను కైవసం చేసుకుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ, గిల్, అయ్యర్, జడేజా మెరుపులు, ఆట తీరు. మరి నిన్న మ్యాచ్లో ఏం జరిగింది? ప్రధాన టర్నింగ్ పాయింట్స్ ఏమిటి చూద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మంచి స్టార్ట్ ఇచ్చింది. ఓపెనర్ డకెట్ 65 రన్స్, సాల్ట్ 26 రన్స్తో శుభారంభం ఇచ్చారు. డకెట్ 36 బంతుల్లోనే అర్ధశతకం చేసి టీమిండియాపై ఒత్తిడి పెంచాడు. కానీ భారత బౌలర్లు అద్భుతంగా రికవర్ అయ్యారు. జో రూట్ 69, లివింగ్స్టోన్ 41 తో పోరాడిన మిడిల్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఇక్కడే జడేజా మ్యాజిక్ వర్కౌట్ అయింది. 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ స్కోర్ వేగాన్ని తగ్గించాడు. ఇంగ్లాండ్ చివరికి 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 305 పరుగుల భారీ లక్ష్యం ముందుంది. 305 పరుగుల ఛేదన తేలిక కాదు. కానీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్టెప్అప్ అయ్యారు. 76 బంతుల్లో సెంచరీ బాదేసి మ్యాచ్ ను తేలిక చేశారు. రోహిత్ స్ట్రైక్ రేట్ 150+, హాఫ్ సెంచరీ కేవలం 30 బంతుల్లోనే. 12 ఫ్లోర్లు 7 సిక్స్లతో క్లాసిక్ బ్యాటింగ్. రోహిత్ తో కలిసి శుభ్మన్ గిల్ 60 రన్స్ తో సెంచరీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇద్దరి దాటికి మ్యాచ్ శరవేగంగా సాగింది. కానీ కోహ్లీ 5 రన్స్ తో మరోసారి విఫలమై స్టేడియం సైలెంట్ అయిపోయింది. అయితే శ్రేయస్ అయ్యర్ 44 రన్స్ తో బాగా బ్యాటింగ్ చేసి రోహిత్ కి సపోర్ట్ ఇచ్చారు. రోహిత్ 76 బంతుల్లో సెంచరీ చేశాక భారీ షాట్ కు వెళ్లి అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 220 ఫర్ 3 వికెట్స్. లో అక్షర్ పటేల్ 41 రన్స్ నాట్అవుట్ గా అద్భుతంగా ఆడి 33 బంతులు మిగులుండగానే టీమిండియాను ఘన విజయానికి చేర్చారు. 44.3 ఓవర్లో 308 పరుగులు చేసి టీమిండియాను 4 వికెట్ల తేడాతో గెలిచింది. రోహిత్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. టర్నింగ్ పాయింట్: జడేజా 3 కీలక వికెట్లు. రూట్, లివింగ్స్టోన్ ను తక్కువ పరుగులకు అవుట్ చేసి ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. రోహిత్ శర్మ తన 31వ వన్డే సెంచరీ కొట్టారు. ఇది ఆస్ట్రేలియాపై చేసిన డబుల్ సెంచరీ తర్వాత అత్యుత్తమమైన ఇన్నింగ్స్. ఒక ఆసక్తికరమైన మూమెంట్: ఫ్లడ్ లైట్స్ మొరాయించాయి. 35 నిమిషాల పాటు ఆట నిలిపివేశారు. కానీ భారత్పై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇండియా సిరీస్ దక్కించుకున్న థర్డ్ ఓడిఐలో ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇస్తుందా? రోహిత్ హిట్స్ కొనసాగుతాయా? ఇంగ్లాండ్ బౌలర్లు కంబ్యాక్ ఇస్తారా? మీ ప్రిడిక్షన్ ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.